హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటాను మీతోటి. చూసారా, చూడడానికి ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా. దానికి సైడ్గా నేనైతే టొమాటో చట్నీ వేసుకున్నాను. కానీ చక్కెరతో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. అవి కొంచెం కాగిన తర్వాత దాంట్లో శనగపప్పు అండ్ అలానే మినపప్పు అండ్ అలానే పల్లీలు అనమాట. పల్లీలు మస్తు టేస్ట్ ఇస్తాయి దీంట్లో. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి కొంచెం మాడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేనైతే దీంట్లో చాలా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్, ఆనియన్ అండ్ అలానే పచ్చిమిర్చి ఇవి బాగా మగ్గాలన్నమాట. తర్వాత నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ ఇలా బాయిల్కి వచ్చిన తర్వాత ఇంకా సేమియా యాడ్ చేయడమే. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టే. ఈ సేమియా ఉప్మా చాలామంది చాలా టైప్స్ చేసుకుంటారు కదా. ఇది వచ్చేసి నా టైప్ అనమాట. ఒకసారి ఎప్పుడు మీరు చేసేలానే కాకుండా నాలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. డిన్నర్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలానే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.